వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రీచర్ లియోనార్డ్ రెవెన్హిల్ అని రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో లండన్లో అమెరికాలో సేవ చేశారు. ఆయన అద్భుతమైన దైవజనుడు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రీచర్. ఆయన చాలా పవర్ఫుల్ ప్రీచర్, చాలామంది హృదయాలు కదిలించినటువంటి దైవజనుడు లియోనార్డ్ రెవెన్హిల్ అనే వ్యక్తి. ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు చాలామంది హృదయాలు కదిలింపబడ్డాయి. ఆయన చనిపోతున్నారు, వృద్ధాప్యానికి వచ్చారు. ఆయన ఆ సేవకుడు అంటే చాలామందికి ఫేవరెట్ అనమాట. ఆ దైవజనులా మేము బతకాలి, ఆయన దైవజనులా సేవ చేయాలని కోరిక చాలామందికి. అప్పుడు ఏం జరిగిందంటే ఆ దైవజనుని అడిగారు చాలామంది యవనస్తులు వచ్చి, అయ్యగారు మా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయండి, మాకు మీకున్నటువంటి అభిషేకం మాకు ఇవ్వండి, మీకున్నటువంటి అభిషేకాన్ని మాకు ఇవ్వండి అని అడిగారు. అడుగుతానే ఆయన ఊకొట్టాడు. ఇప్పుడు చాలామందికి ఆ కోరిక కదా, చాలామంది కొంత సేవకుల దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసుకోవాలి, తల మీద ప్రార్థన పెట్టుకోవాలి, చేయించుకోవాలి, అది ఆశ ఉంటుంది. తప్పేం లేదు, నేను ఆశను తప్పు పడట్లా, మంచిదే. ఈ లియోనార్డ్ రెవెన్హిల్ దైవజనుల దగ్గర కూడా చాలామంది యవనస్తులు వచ్చి అదే అడిగారు, మీలాగా సేవ చేయాలండి, మా కోసం ప్రార్థన చేయరా, మా బిడ్డ కోసం ప్రార్థన చేయరా, తల మీద పెట్టి ప్రార్థన చేయరా. చాలామంది వచ్చారంట. ఓ రోజు కొడుకుని పిలిచాడు లియోనార్డ్ రెవెన్హిల్. కొడుకుని పిలిచి, అప్పుడు మరణ పడక మీద పడుకున్నాడు హాస్పిటల్లో. పిలిచి, నాయన నా దగ్గరికి చాలామంది వచ్చి అభిషేకం చేయాలి పాస్టర్ గారు, మీలా సేవ చేయాలి, మీలా మేము ప్రార్థన చేయాలి అంటున్నారే కానీ, అప్పుడు కొడుకుతో అన్నాడు, ఒక్క యవనస్తుడన్నా పాస్టర్ గారు, లియోనార్డ్ రెవెన్హిల్ గారు ఇంత గొప్ప సేవ చేయడానికి, ఇంత గొప్ప పరిచయం చేయడానికి ఎన్ని రాత్రులు, ఎన్ని గంటలు మీరు ప్రార్థన చేశారు, ఎలా కష్టపడ్డారు, ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నారు అని అడిగినోడు లేడు నాయనా అని కొడుకుతో చెప్పాడు. ఆ దైవజనుడు స్టేట్మెంట్ చేశాడు, ఏమని తెలుసా, ఏలియా దుప్పటి చాలా మందికి కావాలా. ఏలియా అభిషేకం పారదీశం 3 సంవత్సరాలు వర్షం ఆగిపోవడం, కరువు రావడం, ఏలియా దుప్పటి, ఏలియా అభిషేకం చాలా మందికి కావాలా. కానీ ఏలియా గోనె పట్ట కట్టుకొని కొండల మీద గుహల్లో ఒంటరిగా తల మోకాల్లో పెట్టి ప్రార్థన చేసిన అనుభవం వద్దు. కానీ ఏం కావాలా, ఏలియా గారు దుప్పటి కావాలా. కానీ ఏమొద్దు, ఈరోజు ఏమో తెలుసా, అభిషేకం చేయడం, ప్రార్థన చేయడం, అబ్బా స్వస్థ అంటారే తప్ప ఎన్ని గంటలు ప్రార్థన చేశాం, ఎలా కష్టపడ్డాం, ఒక సేవకుడు తన కడుపుని ఎలా మార్చుకున్నాడు, ఎలా కష్టపడ్డారు పాస్టర్ గారు, మీ శరీర కోరికలు యవ్వన కాలంలో ఎలా దాన్ని జయించారు, ఆ అనుభవాలు మాతో పంచుకోరా. మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనా జీవితాన్ని ఎలా అది అడగరా. మాకు అభిషేకం కావాలి, మమ్మల్ని దీవించండి. మళ్ళీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను దీవించాలంటే దేవుడు రెక్కల కింద నువ్వు దాక్కొని యూ హ్యావ్ టు పే ద ప్రైజ్.